ఓకే, ఈరోజు మణికంఠ గురించి చూసుకుంటే నిన్న జరిగిన గేమ్లో అసలు చాలా అంటే చాలా మారిపోయాడు. ఏంట్రా మణికంఠనే అనిపించింది. తను వేసే జోకులు కానీ ఆకలేస్తుంది బాబోయ్, నాకు ఎవరైనా మజా పోయిండ్రా, డ్రింక్ పోయిండ్రా అని చెప్పేసి అనడం కానీ, రోడ్డు మీద పడిపోయి ఆకలికి. కాకపోతే కొంచెం బాధ వేసింది, ఎందుకంటే ఏంట్రా బిగ్ బాస్ ఇలా చేస్తున్నాడా, ఆకలికి ఇలా చావకొడుతున్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ బట్ కాకపోతే ఫన్ అయితే వచ్చింది. సో బిగ్ బాస్ మీద కోపాన్ని పక్కన పెడితే ఫన్గా ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా ఫన్గా అనిపించింది. ఎక్కడ చూసిన ఆకలి కోసం అతను బాధపడటం కానీ, అది అరే నన్ను డ్రింక్ పోయిండ్రా అనటం కానీ, సరే నలుగురి దగ్గరికి ఇలా ఆడటం కానీ చాలా బాగా, అంటే అడగటం కానీ, దొంగతనం చేయాలని చెప్పి దొంగ చూపులు చూడటం, డ్రింక్ పోవట్లా ఇంకా. సో అవన్నీ చాలా ఫన్నీగా అనిపించింది. అదే కాదు, ఇంకా గేమ్ ఆడేటప్పుడు చిన్న చిన్న దెబ్బల దగ్గర కూడా తగిలింది తనకి, అయినా సరే చాలా మంచిగా ఆడాడు. సో అసలు గేమ్లో అయితే చాలా ఎంత పాజిటివ్గా, అంత మంచిగా ఆడతాడని, ఎంత యాక్టివ్గా ఉంటాడని చెప్పేసి నాకు ఎంతవరకు అయితే తెలియదు. సో ఇప్పుడు చూస్తుంటే అసలు మణికంఠ ఫస్ట్ ఉన్న మణికంఠ అయినా ఈ మణికంఠ అసలు చాలా బాగా అనిపించాడు అసలు మణికంఠ. సో విగ్గు తీసిన మణికంఠ మణికంఠ అయినా విగ్గు తీసిన తర్వాత చాలా బాగా ఆడాడు అనిపిస్తుంది. విగ్గు వెనక ఎంత రహస్యం ఉందని నాకు తెలియదు. ఆ విగ్గు తీసిన కానించి తను రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇంకా విగ్గు తీసి ఇంకా మాట్లాడితే బాగుండు, ఇంకా వస్తాడని నాకు అనిపిస్తుంది. ఈ వీక్ నామినేషన్లో నుంచి అయితే సేవ్ అయిపోతాడని నాకు అనిపిస్తుంది. ఇలాగే ఇంకో 2 రోజులు గట్టిగా ఆడాడంటే తను బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిఖిల్ కూడా అయిపోయింది, నిఖిల్ పని అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. మణికంఠ నవ్విస్తుంటే నిఖిల్ ఏడుస్తున్నాడు అనమాట. ఇటు తట్టు అటు ఇటు ట్రాన్స్ఫర్ అయిపోయింది అనిపిస్తుంది. అలా అయితే నాకు అనిపించింది అనమాట.